హల్లెలూయా. దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. ఎంతమందికి వచ్చండి ఈ పాట? మనందరికీ కూడా వచ్చిన పాట కదా. దయచేసి వెనకాల కూర్చున్న వాళ్ళు ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఈ సీట్స్ అనేటివి ఎవరికి రిజర్వ్ లేదండి. సో ఎనీబడి ఈస్ ఫ్రీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సిట్. హల్లెలూయా, స్తోత్రం. దయచేసి వెనకాల కూర్చున్న దైవజనులందరూ కూడా దయచేసి ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. హల్లెలూయా. చేతుల పైకెత్తి దేవుని నామమును మహిమపరచుదామా. హల్లెలూయా.
ఎక్కడ పుట్టాడంటండి యేసయ్య? ఆ కాలంలో అయితే బెత్లెహేంలో పుట్టారు. ఈ కాలంలో ఎవరండి? ఎక్కడ అండి? గట్టిగా గట్టిగా చెప్పాలా? చెప్పండి పాస్టర్ గారు. గుండెల్లో పుట్టాడు. ఎస్. ఎంతమంది గుండెల్లో దేవుడు పుట్టాడండి? అందరు గుండెల్లో పుట్టారా? హల్లెలూయా. మరి మనకి దేవుణ్ణి ఆరాధించడానికి మన వాయిస్ రావట్లేదు కదా మనకు అసలు, కదా? అన్ని పాత పాటలే కదా క్రిస్మస్కి మనం పాడుకునేవి. అయినా కొన్నిసార్లు మన స్వరం ఎత్తి మన గలం ఎత్తి దేవుని నామని ఆరాధించడానికి అనేక సార్లు సిగ్గుపడుతూ ఉంటాం. హల్లెలూయా. అలా సిగ్గుపడేవారు ఎంతమంది ఉన్నారండి? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంతమంది సిగ్గుపడుతున్నారు కదా? సిగ్గుపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కరెక్ట్గా వినాలా? సిగ్గుపడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరిపోవట్లేదండి. హల్లెలూయా. ఎవరిని ఆరాధించడానికి ఇక్కడ కూడి ఉన్నామండి? చనిపోయిన దేవుడినా? ఈ లోకంలో జన్మించి చనిపోయి తిరిగి లేచిన పునరుద్ధరైన దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడ కూడి ఉన్నాం. హల్లెలూయా. ఎలా ఆరాధించాలి అప్పుడు? ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు జీవము కలిగి. హల్లెలూయా. జీవం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఊపిరి పీల్చుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరిచ్చిందండి ఊపిరి? చెట్లు పెడితే ఆక్సిజన్ వచ్చింది కాబట్టి పీల్చుకుంటున్నారా? ఆమేన్. ఎవరిచ్చారు? యేసయ్య. ఆయన ఊపిరి మన నుంచి మిల్లీ సెకండ్స్ చాలు కదా. నువ్వు వచ్చేసే మేఘన అంటే వెళ్ళిపోవాలా. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను క్లియర్ చేయాలా, నేను డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలా, నేను జాబ్ చేయాలా, మా ఇంట్లో వాళ్ళని చూడాలా అంటే దేవుడు ఆగుతాడా? హల్లెలూయా. దేవుడు మనలో జీవం, మనలో ఊపిరి పెట్టింది ఆయన చిత్తం ఈ లోకంలో నెరవేర్చుటకు, ఆయన కొరకు జీవించుటకు, ఆయన కొరకు పని చేయుటకు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. మనకందరికీ వచ్చినటువంటి పాట. చప్పట్లు కొడుతూ స్వరములెత్తి పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా.
కొడదామా? గట్టిగా చప్పట్లు కొడతామండి అందరూ. వెనకాల కూర్చున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలి. ఒకసారి అందరు లేచి నిలబడదామండి. ఎంతమందికి సంతోషం ఉందండి? దేవుడి లోకానికి వచ్చినందుకు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుడు మన కొరకు చనిపోయినందుకు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చనిపోయిన దేవుడు తిరిగి లేచాడు. చనిపోయినందుకు కూడా సంతోషపడాలి. ఆయన చనిపోయారు కాబట్టే మనకు పాపముల నుంచి విముక్తి దొరికింది. హల్లెలూయా. ఆయన తిరిగి లేచినందుకు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. సంతోషంగా పాడదామా? శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో మీరు నాట్యం చేయించు సంతోషంగా ఉల్లసిస్తూ దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. చప్పట్లు, అందరూ చప్పట్లు కొట్టాలి. శిశువు
పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. హల్లెలూయా. ముందు ఉన్న 2 రోజులో ఉన్న వాళ్ళు మాత్రమే సంతోషంగా నాట్యం చేస్తూ దేవునిలో ఉల్లాసిస్తున్నారు. వెనకాల ఉన్న వాళ్ళు మాకెందుకులే, ముందున్న వాళ్ళు చేస్తున్నారు కదా కదా. వెనకాల ఉన్న వాళ్ళందరూ అలాగే అనుకుంటారు కదా. స్కూల్లో క్లాస్లో కూర్చున్నప్పుడు కూడా అలాగే అనుకుంటారు కదా. ఏ టీచర్ చెప్తూనే ఉంటుంది కదా. మాకు వెనకాల చాలా పనులు ఉంటాయి, ముందు కూర్చున్న వాళ్ళు చదువుకుంటారులే అనే ఉద్దేశంలో ఉంటాం కదా. హల్లెలూయా. కానీ దేవుని సన్నిధిలో అలా కాదండి. కడపటి వారు మొదటి వారు అవునని దేవుని వాక్యం. హల్లెలూయా. నువ్వెంత దేవుని సన్నిధి నుండి వెనకాలకి వెళ్ళిపోదాం అనుకుంటావో దేవుడు నిన్ను అంతగా ముందుకు తోసేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అందరూ వెనకాల ఉన్న వాళ్ళు కూడా కలిసి సంతోషంగా నాట్యం చేయొచ్చు, చప్పట్లు కొడుతూ నాట్యం చేయొచ్చు, దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. సంతోషం ఉన్న వాళ్ళు నాట్యం చేయాలండి. సేమ్ సాంగ్. చప్పట్లు కొట్టట్లేదండి ఎవరు. అందరూ శ్రీయేసుండు జన్మించెరీలు, శ్రీయేసుండు జన్మించెరీలు, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, శ్రీయేసుండు జన్మించెరీలు, శ్రీయేసుండు జన్మించెరీలు, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. కన్యా మరియమ్మ గర్భమందున, కన్యా మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేల నేడి నామమందున, ఇమ్మానుయేల నేడి నామమందున, శ్రీయేసుండు జన్మించెరీలు. గట్టిగా పాడమ్మా. నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. సరి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తారా? హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కూర్చున్నామండి. హల్లెలూయా.